ఎక్కడికి వెళ్ళినా హడావిడే. మేము లాస్ట్ మూమెంట్లో వచ్చినాం. అందరి ఫేవరెట్ కింగ్ కాంగ్ మూవీ కూడా తీసిరంట. మేము ఒక్కటే ఉన్నాము, ఎవ్వరం లేము. గుడ్ మార్నింగ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఇదిగోండి ఇక్కడ చెక్అవుట్ చేసేస్తున్నాం మేము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం, చిన్న సర్ప్రైజ్ ఉంది అక్కడ. ఇంకా ఇక్కడ బాగుంది యాక్చువల్గా, చాలా వ్యూ అయితే, సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది ఈ ప్లేస్లో. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే సన్సెట్ వ్యూ కోసం రావచ్చు. యానివర్సరీ అన్నమాట. వీళ్ళు కూడా సర్ప్రైజ్ చేసారు, బెలూన్స్, షాంపెయిన్ అవన్నీ ఇచ్చి. వీడియో తీయలేదు బట్ ఇట్ వాస్ గుడ్. యాక్చువల్గా ఇంకా ఎక్కువ దగ్గరికి వెళ్ళాలన్నా యూజువల్గా క్యాష్ ఎక్కువ పెట్టుకుంటే చాలా మంచిది. అక్కడ మా ఆయన క్యాష్ అవుట్ తీసుకుంటున్నాడు చూడండి. ఇక $10 కదా మా అమ్మ, ఎంతైనా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. $10. ఎయిర్పోర్ట్లో $15 చార్జెస్ ఉంది. అవును, ఎయిర్పోర్ట్ కంటే మేబీ హోటల్స్లో అక్కడ తీసుకోవడం బెటర్. అదే కొన్ని హోటల్స్లో అయితే మనం వెళ్ళిన హోటల్ అయితే 300 లిమిట్ ఉండే కదా. అది అక్కడ లిమిట్ ఉండే 300, కాకపోతే వేరే హోటల్స్లో లిమిట్ లేదు, $10 ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు తీసుకున్న హోటల్స్లో మ్యాక్సిమం ATM అయితే చూస్తున్నాం మేమున్న 2 days రిసార్ట్. మంచి కొబ్బరి చెట్లతో ఉంది, కానీ ఒకటే భయం, కొబ్బరి చెట్లతో నెత్తి మీద కొబ్బరికాయ పడిపోతుందని అంతే. కాకపోతే వ్యూ చాలా బాగుంది కదా. ఈ కార్ ఇప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాము. వీళ్ళ దగ్గర అయితే నీట్గా మనం కార్ ఎక్కడ వదిలేస్తే వాళ్ళు వచ్చి అక్కడ పిక్ చేసుకుంటారు కదా. నైస్, అది మంచిగా మనం ఎటు వెళ్ళినా ఏం కాదు, వచ్చి వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు. వచ్చేసినాం మేము. ఎందుకంటే బేసిక్గా ఫీజీలో చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఒక చిన్న చిన్న ఐలాండ్స్, వేరే ఐలాండ్స్కి వెళ్ళాలనుకుంటే ఇలా ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవాలి. ఐలాండ్కి వెళ్ళాలనుకుంటున్నా ఆ ఐలాండ్కి వెళ్ళి బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడే ఉంటుంది, వచ్చి ఫోర్ట్ దగ్గరనే బుకింగ్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి ఏవే బుకింగ్స్ చేసుకోవాలి, ఏ ఐలాండ్స్కో చూసుకొని యాక్చువల్గా హాపింగ్ చేయొచ్చు, వెళ్ళేసి రిటర్న్ రావచ్చు, లేకపోతే ఆ ఐలాండ్లోనే కూడా ఉండొచ్చు, 2 చేయొచ్చు. సో మీ ఇష్టం. ఇవ్వండి, మేము ఫ్లాట్ తీసుకున్నాం బుకింగ్ దగ్గర. పెళ్ళైంది కాబట్టి నేను రైట్ పెట్టుకున్నా. ఇక్కడ షాపింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, ఏమైనా షాప్స్ చేసుకోవాలనుకుంటే. మాకు ఎక్కడికి వెళ్ళినా హడావిడే. మేము లాస్ట్ మూమెంట్లో వచ్చినాం. మొత్తం ఇక మా ఆయన ఉరుకుతున్నారు, మా బ్యాగ్ పాప వీళ్ళు పట్టుకున్నారు ఒకళ్ళు. మేము వెళ్ళే ప్లేస్ బీచ్ కొంబర్ ఐలాండ్ అనమాట. అక్కడ ఏముంటాయి ఏంటి అని అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. మేము వెనకాల వెళ్ళిపోతున్నాం మేము. ఇదిగోండి, సో అక్కడ టికెట్స్ తీసుకొని బీచ్ కొంబర్ అని అక్కడ ఉంది యాక్చువల్గా. కూర్చున్నాం, ఇది బుజ్జి బోర్డ్ అనమాట. ఇదిగోండి డ్రైవర్ సీట్. ఆయన మంచిగా ఫోన్ చూసుకుంటున్నాడు, ఏం లేదు, మంచిగా ఉంది. మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు, బుగ్గ ఇద్దరం ఏమైనా అయితే. అలా మధ్యలో ఒక ఐలాండ్, బుజ్జి ఐలాండ్ పోతున్నాం మేము. ఒక 2 కనిపిస్తున్నాయి కదా, రెండులో లెఫ్ట్ సైడ్లో ఉండే ఐలాండే మాది. ఇంకా చూడండి, ఇంకా చిన్న 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 ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ. ఏ ఐలాండ్ కన్నా వెళ్ళొచ్చు. సో ఈ ఐలాండ్స్ అన్నీ మమ్మనూదా ఐలాండ్స్ అనమాట. దీంట్లో మీరు ఏ ఐలాండ్లో అయినా స్టే అవ్వచ్చు. బీచ్ కొబ్బరికి ఎక్కడ ఉన్న కొబ్బరి చెట్లు అయితే భలే కనిపిస్తున్నాయి. చాలా క్లియర్ ఉన్నాయి వాటర్ ఇక్కడ అయితే, క్రేజీ ఉన్నాయి. మనకి స్విమ్మింగ్ రాదు కానీ వస్తే కనుక ఊరంతా తిరుగుతుండే నేనైతే. ఇక ఇంతే ఉంది బీచ్ కొంబర్. ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ స్టే చేయబోతున్నాం. అది బులా ఒకటే రిసార్ట్ ఉంది. ప్రతి ఐలాండ్కి ఒకటే రిసార్ట్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడైతే ఒకటే రిసార్ట్ ఉంది. ఇక్కడ చాలా ఐలాండ్స్ ఉంటాయి అన్నాం కదా. ఆ ఐలాండ్స్లో కాస్టవే మూవీ అని, ఇంకా మన అందరి ఫేవరెట్ కింగ్ కాంగ్ మూవీ కూడా తీసిరంట. థ్యాంక్ యూ వినాక. మాకు వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. మొత్తం అంతా శాండే, ఎగ్జామ్
ఎక్కడ చూసిన శాండ్. ఇల్లులు ఇంకా అసలు క్రేజీ ఉంది ప్లేస్ అయితే, నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది, చాలా నచ్చింది. సో ప్రతి రూమ్ ముంగట ఇలా బేసిన్లో వాటర్ పెట్టి పెడతారు. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత మంచిగా డెకరేట్ చేశారు, భలే ఉంది. టుడేస్ డే. సో ఇది వాష్రూమ్ అంతే, ఇంకా కబోర్డ్స్, ఫ్రిడ్జ్, కబోర్డ్స్ అండ్ మినీ ఫ్రిడ్జ్ యాజ్ యూజువల్. సో ఇది మన వ్యూ అన్నమాట, ఈరోజు వ్యూ. నాట్ సో గుడ్. బేసిక్గా మనకి ఈరోజు యాక్టివిటీస్ ఏమున్నాయో చూద్దాం. ఈరోజు యాక్టివిటీ 7 to 9 బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, 10 o'clock అయిపోయింది, 11 o'clock మార్నింగ్ టీ అయిపోయింది, 11:15 స్నార్క్లింగ్, ఫిష్ ఫీడింగ్ అండ్ కొరల్ బీచ్. సో ఇవి ఇంకా టూర్స్ నార్మల్గా ఇక్కడ నుంచి వేరే ఐలాండ్స్కి, హైలాండ్ హాపింగ్ అంటారు బేసిక్గా, ఇక్కడ నుంచి వేరే హైలాండ్స్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇవి ఇక్కడైతే మొత్తం హిందీ పాటలే పెట్టారు. వాటర్ క్లియర్ వాటర్ అని చెప్పానా, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను నాకంటే క్రేజీగా ఉంది. ఇక క్లియర్ 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 వాటర్, ఎంత క్లియర్ ఉంది ఇక్కడ వాటర్, క్రేజీ క్లియర్. మళ్ళీ లోపలికి వెళ్ళకుండా తడిచిపోతావు, వద్దు వద్దు, బాగుంది, తడిచిపోతావు. అదే సర్ప్రైజ్, మేము ఒక బుచ్చి ఐలాండ్లో 1 day ఉంటున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి కదా, నాకైతే ఎగ్జైటింగ్ అనిపించింది, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి. నేను ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ పూలు ఇండియాలో ఉంటాయి. అవును, ఈ పూలు ఇండియాలో ఉంటాయి, నేను ఆడుకునేదాన్ని. అవును, ఇగో ఈ పూలు ఇండియాలో ఉంటాయి, ఏం పూలు అంటారు నాకు తెలీదు, బట్ ఇండియాలో ఉంటాయి. After fish, then we pour our onion. ఇందాక యాక్టివిటీస్లో మనం కుకింగ్ క్లాస్ కూడా చూసాం కదా, సో దాంట్లో పార్ట్ అన్నమాట ఇది. ఫిజియన్స్కి ఈజీ టు గో మీల్ అంట. దీని ప్రాసెస్లో బేసిక్గా రా ఫిష్ అండ్ వెజిటేబుల్స్, ఇంకా సాల్ట్, పెప్పర్ అండ్ కోకోనట్ క్రీమ్ యూజ్ చేశారు. సో దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. మా అమ్మని గారు టేస్ట్ చేస్తుంది. రా ఫిష్ ఉప్పు ఇంకా వెనిగర్ వేసి మిక్స్ చేసి, ఆ తర్వాత క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్, ఇంకా ఉప్పు, పెప్పర్ ప్లస్ కోకోనట్ మిల్క్ వేసి ఊరికే మిక్స్ చేసి, కావాలంటే మనం చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. చిల్లీస్ యాడ్ చేసుకొని డైరెక్ట్ తింటామంట. ఐ డోంట్ నో హౌ ఇట్ టేస్ట్ లైక్, బట్ ఐ ట్రై ఇట్. కోకోనట్ బాగుంది, ఇది ఫిష్ అనుకుంటున్నా, మంచిగా ఉంది. మరి అంత దరిద్రంగా లేదు, ఫిష్ అట్లా స్మెల్ వస్తుందేమో అనుకున్నా. నేను మంచిగా కుక్ అయితే తింటాను, అయితే కుక్ తినేది నార్మల్గా, కానీ చాలా బాగుంది. రా ఫిష్ ఉన్నట్టే లేదు, చాలా బాగుంది యాక్చువల్గా. మిశ్రమం పేరేంటంటే ఇందాకే అడిగాను, కోకోండా అంట. ఇదంతా మా హోటల్ ప్యాకేజ్లోనే ఉంది, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా హాపింగ్ చేసే వాళ్ళకి కూడా ఉంది సేమ్ ఫుడ్. ఇగోండి టర్టిల్ పాండ్ అంట ఉంది బీచ్లోనే. ఇగో ఇక్కడ ఉన్నాయి టర్టిల్స్, ఇగోండి ఇక్కడ ఉన్నాయి టర్టిల్స్. లోపల పెట్టారు చిన్న పాండ్ వేసి, బాగా వెళ్తున్నాయి. So how many years old now? 1 1 year, 1.5.
So after reaching 4 years, you will Release them to the ocean then. Is it babies? Yeah, the baby ox bear. Hot turtle. అక్కడైతే చిన్న బేబీ టర్టిల్స్ ఉన్నాయి 1 monthవి ఇంకా 1.5 year కూడా ఉన్నాయి. చిన్న బేబీ టర్టిల్స్ ని చిన్న పాండ్లో వేసిండు. పెద్దగానే ఉంది కానీ అవి చాలా భయపడుతున్నాయి. ఓన్లీ టచ్ చేయొచ్చు, బయటికి తీయలేము. పెద్ద టర్టిల్స్ ని బయటకు తీసి పట్టుకొని ఇచ్చారు కానీ అది దొంగ మొక్కని కొడుతుంది. దబ్బా 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 తలిగింది గట్టిగా నాకు. మన టూరిస్ట్ కోసమే ఇక్కడ జస్ట్ పెడతారంట కానీ వాళ్ళ లిమిట్ ఓన్లీ 4 years వరకే అంట అక్కడ ఉంచటము. 4 years తర్వాత ఓషన్ లో వదిలేసేయాలంట. ఇక్కడ అయిపోయింది. మేము ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ఐలాండ్ హాపింగ్ ఓన్లీ షిప్ లో కాకుండా ఐలాండ్ హాపింగ్ కయాకింగ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. రెంట్ ఏమో $20. ఆల్రెడీ ఐలాండ్కి ఇంకో ఐలాండ్కి వెళ్తున్నాం కాబట్టి దానికి ఎంట్రీ ఫీజ్ $10 అనమాట. సో మొత్తం కలిపి $30లో ఇంకా ఐలాండ్కి వెళ్ళేసి చూసేసి చిల్ అయ్యి రిటర్న్ రావచ్చు. లెట్స్ డూ కయాకింగ్. మాకు కయాకింగ్ అంతంతే వచ్చు బట్ స్టిల్ ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చాలా వెళ్ళొక్క అంత దూరం, మనకు వచ్చేది లేదు చచ్చేది లేదు. వెళ్ళిపోద్దాం. ఇది కూర్చున్నా నన్ను పంపించే ఇంకొకదాన్ని. చూడండి గాయ్స్, మేము కయాకింగ్ చేస్తున్నాం. మా ఆయనే మొత్తం చేస్తున్నాడు కానీ నేను సైలెంట్గా కూర్చున్నా. వాటర్ అయితే క్లియర్ ఉన్నాయి. మాకు కొంచెం భయం వేసింది కానీ ఇంకా స్టార్ట్ చేశాక అట్లా ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. మా ఆయనకి కొంచెం దూరం నడిపే చైన్ వస్తున్నాయని చెప్పిండు. ఇవన్నీ మా ఐలాండ్, ఇది ఇంకో ఐలాండ్కి పోతున్నాం. కానీ వాటర్ అయితే చూడండి ఎంత క్లియర్ ఉన్నాయి. క్రేజీ క్లియర్ ఉన్నాయి. అంత లోతు అనిపిస్తలేదు కదా అమ్మ. ఏమో మేబీ వాటర్ క్లియర్ ఉండటం వల్ల అంత లోతు అనిపిస్తలేదేమో కానీ మాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి మాకు సంబంధం లేదు. క్రేజీ వ్యూ ఉంది. వచ్చి ఎక్స్పీరియన్స్ అవుతాయి తప్ప మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. చాలా క్రేజీ వ్యూ ఉంది. యానివర్సరీ అని చెప్పాం కదా, చూడండి ఇవన్నీ చేస్తున్నాం మేము మా యానివర్సరీ రోజు. మమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత చేసేదంతా హస్బెండే, మేమేం చేసేది లేదు. మా ఆయన అన్ని చెయ్యాలి, నన్ను మంచిగా చూసుకోవాలి. చూసుకుంటున్నాడు, పర్లేదు. ఇవన్నీ మధ్యలో ప్రశాంతంగా ఉంది. మేము ఒక్కటే ఉన్నాము, ఎవ్వరం లేము. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా అరుచుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఘోరంగా వెయిట్ ఉంది. మా ఆయన చచ్చిపోతున్నాడు పాపం. ఒక్కడే చేశాడు కయాకింగ్, అందుకనే ఇలా ఉంటాయి కష్టాలు. కయాకింగ్ పైకి తీసుకురావాలంటే కష్టపడి వేరే ఐలాండ్ వరకు వచ్చేసాం కానీ లాస్ట్లో కొంచెం భయం వేసింది. నేను చేయలేకపోయా కయాకింగ్, మా ఆయన ఒక్కడే చేశాడు. కొంచెం ఓపిక అయిపోయింది పాపం, చేతులు నొప్పి వచ్చినాయి అంట. సరే ఉంటుందేమో అక్కడ, వదిలేసామమ్మ అక్కడ వరకు. వెళ్ళదేమోలే అక్కడ నుంచి, ఉండని వెళ్దాం లోపలికి, ఏం కాదు. మొత్తానికి ఐలాండ్ హాపింగ్ చేసాము. అట్లా తిరిగేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మా ఆయన ఇంకా కొంచెం భయపడ్డాడు రిటర్న్ కయాకింగ్ చేయడానికి. ఇంకా ఆ టైంకే స్పీడ్ బోట్ ఆయన కనిపిస్తే మమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పారు. సో స్పీడ్ బోట్లో ఓన్లీ 2 members సిట్టింగ్ కాబట్టి మా ఆయన కయాకింగ్ దాంట్లో వచ్చి నేను అక్కడ కూర్చొని వెళ్తున్నాం. స్టిల్ భయపడ్డాడు. వర్షం పడుతుంది, మేము మధ్యలో ఉన్నాం. అసలు భలే ఉంది. వాటర్ యాక్చువల్ లెవెల్ అక్కడ వరకు ఉండే మేము వచ్చినప్పుడు, ఫ్రంట్ వరకు వచ్చింది. మేము కయాకింగ్ చేసి ఇంకొక ఐలాండ్ హాపింగ్కి పోయినాం కదా, అక్కడి వరకు బాగానే పోయాము. ఎందుకంటే వాడు ఒకే నడిపించారు, చైనప్ వచ్చేసింది అన్నాడు. లాస్ట్ వచ్చాక వాటర్ కొన్ని దాంట్లో రాగానే మా వాడు వచ్చి మూది వెళ్తుంది. లైఫ్ జాకెట్ ఉండే అయినా పడిపోతే చచ్చిపోతే అంటున్నాడు. లాస్ట్కి అక్కడ జెట్ స్కీయింగ్ వాళ్ళు ఎవరో వచ్చిండ్రు. దాంట్లో కూడా ఏమైందంటే జెట్ స్కీయింగ్ లో ఇద్దరే కదా కూర్చున్నది. అయితే
ఆయన ఉన్నాడు, నన్ను కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఈయన ఎక్కడ కూర్చుంటాడు? కయాకింగ్లో కూర్చున్నాడు. కూర్చొని అయ్యో పడిపోతా అవునే నన్ను చూస్తూ ఉంటాను నవ్వుతాను ఫ్రెండ్స్, నేను చచ్చిపోతున్నా అంటే చెత్తముఖండి. ఇది కాదు, ట్విస్ట్ ఏంటి తెలుసా? వాడు జెట్స్కి నన్ను ఇప్పుడు నార్మల్గా కయాకింగ్ కి టో చేసుకుంటూ వస్తున్నాడు కదా, వస్తుంటే ఆ తాడు తెగిపోయింది మధ్యలో. అంటే దారం ముడి ఊసిపోయింది అనమాట. కయాకింగ్ కి కట్టారనమాట జెట్స్ కి. మెల్లగా వస్తున్నాడు, మధ్యలో తాడు ఊచిపోయింది. కొంచెం అందులో వాటర్ వచ్చినాయి. అప్పుడే ఏడుస్తాడేమో అని వీడియో తీయలేదు. వాటర్ వచ్చింది, యానివర్సరీ రోజు పోయేటోనేమో నేను. సర్ప్రైజ్ అంటే చాలా పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. ఇంకా మేము తినడానికి వెళ్తున్నాం. ఇప్పుడు చాలా వర్షం పడుతుంది. ఇదిగోండి వర్షం ఇస్తారా, ఇంకా వర్షం పడుతుంది. కానీ వర్షం ఇక్కడ చూస్తేనే బాగుంది, ఇట్లా వీడియోలో కనిపిస్తలేదు. సో ఇంకా తినేసి మేము రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సో ఇంకా బాయ్ అమ్మమ్మ. గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇదే మా సర్ప్రైజ్. చూసారా?